ఏ రోజు క్షవరం చేసుకోవాలి, ఎటువంటి రోజు మంచిది, ఏ రోజు చేసుకోకూడదు, మరియు వెంట్రుకలు వాళ్ళంతకు వాళ్ళు వెంట్రుకలు కట్ చేసుకోవచ్చా? మగవాళ్ళైతే సెల్ఫ్ షేవింగ్ ఉంటుంది, చేసుకుంటారు. ఇక స్త్రీలు అప్పుడప్పుడు వాళ్ళు జుట్టు పొడవు ఉండకూడదు. మీకు మొన్నే చెప్పాను, అంటే జుట్టు వాళ్ళ కింద వేసుకుని కూర్చునేంత పొడవు ఉంటే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సంకష్టంలో వాళ్ళు ఉంటారు. అది మానసికంగానో ఇంకొక విధానంగా ఏదో ఒక వాళ్ళు చెడు అనుభూతులు అయితే అనుభవిస్తూ ఉంటారు. దీనికి శ్లోకం కూడా ఆధారంగా ఉంది అని మీకు తెలియజేస్తాను ఇంతకు ముందు. అయితే ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ ఒక కారణంగా స్త్రీలు వాళ్ళంతకు వాళ్ళు వెంట్రుకల్ని కట్ చేసుకోవచ్చా అనే ఒక ప్రశ్న ఏర్పడింది. దాని నుంచి ఎప్పుడు కూడా స్త్రీలు వాళ్ళ వెంట్రుకలు వాళ్ళు కట్ చేసుకోకూడదు. వాళ్ళ వెంట్రుకల్ని వాళ్ళ తల్లి లేదా సోదరి, అంటే వాళ్ళకన్నా వయసు పెద్ద ఉన్నవారు వాళ్ళకి కట్ చేయొచ్చు. రెండోది, వేరే ఇతరుల్లో సెలూన్ షాపుల్లో వెళ్ళి స్త్రీలు వెంట్రుకలు కట్ చేసుకోవచ్చా అని ఒక ప్రశ్న ఏర్పడింది. సెలూన్ షాప్ లో వెళ్ళి మీరు వెంట్రుకలు కట్ చేయించుకోవచ్చు. అక్కడ వయస్సు అనేది పెద్దవారా చిన్నవారా అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ మీరు డబ్బు చెల్లిస్తారు కాబట్టి, కాంచనం కర్మ విమోచనం, అంటే డబ్బు ఇవ్వడం వలన వాళ్ళకి మనము ఆ ఒక దోషం పోతుంది కాబట్టి మీరు అక్కడ ఆచరించవచ్చు. కానీ ఏ రోజు చేసుకోకూడదు అంటే, ఇది స్త్రీలైనా పురుషులైనా జన్మదిన, అంటే మీరు ఏ రోజైతే జన్మించి ఉంటారో ఆ రోజు ఏ కారణానికి కూడా వెంట్రుకలు కట్ చేసుకోకూడదు. మరియు పర్టికులర్ పౌర్ణమి రోజు వెంట్రుకలు ఏ కారణానికి కట్ చేసుకోకూడదు. ఇంకా అమావాస్య రోజు కట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అమావాస్య రోజు చాలా మంది చేయకూడదు అంటారు కదా. నేను చెప్తున్నాను, అమావాస్య రోజు నిర్భయంగా పొద్దున్నే లేచి మీరు క్షౌరం చేసుకోండి, తప్పలేదు. కానీ స్నానం చేయాలి. ఎందుకు అంటే దీనికి ధర్మసింధిలో విశేషంగా ఉంది. ఎందుకు ధర్మసింధిలో ఉంటుందంటే, అమావాస్య రోజు వాళ్ళు కొన్ని కర్మాల్లో క్షవరాన్ని చేసిన తర్వాత పిండ ప్రదానం చేసేది తల్లిదండ్రులకి కొన్ని తర్పణ విధుల్లో ఇది ఉంటుంది. దానివల్ల ఇటువంటిది ఏ దోషం లేదు. రెండోది, బ్రహ్మోపదేశ కాలంలో వాళ్ళకి ఆ సమయంలో కూడా వాళ్ళకి శిఖాయ, అంటే శిఖాన్ని పెట్టి వెంట్రుకల్ని తీసి తదుపరి వాళ్ళకి బ్రహ్మోపదేశాన్ని చేసే ఒక కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా వాళ్ళు నక్షత్రాలను చూసి జన్మతారలో వాళ్ళు ఆచరించరు. ఇది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే కొన్ని కర్మాల్లో ఇవన్నీ ఉంటాయి. అదే విధానంగా మీరు మంగళవారం తీయాలా, గురువారం తీయాలా, శుక్రవారం తీయాలా, ఇవి కాదు ముఖ్యం. మీరు ముఖ్యంగా మీరు ఏదైతే జన్మదినం అనేది ఉంటుందో ఆ దినం ఎవ్వరు కూడా క్షవరాన్ని చేసుకోకూడదు, స్త్రీలైనా పురుషులైనా. తదుపరి వెంట్రుకలు వెళ్ళి మీరు ఏదైనా వెంట్రుకలని చాలా మంది కొన్ని పుణ్యక్షేత్రాల్లో పురుషులైతే ఇస్తూ ఉంటారు, అది మంచిదే. చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు, అది మంచిదే. కానీ స్త్రీలు ఏ కారణానికి కూడా మీరు వెంట్రుకలు పూర్తిగా ఇవ్వకూడదు. ఇది ధర్మశాస్త్రం. హిందూ సనాతన ధర్మంలో ఒకటే, ఎప్పుడైతే స్త్రీ వైధవ్యం చెందుతుందో అప్పుడే తన ముడి పూర్తి తీసేస్తారే గాని, వెంట్రుకలు పూర్తిగా తీసేస్తారే గాని అప్పటిదాకా వెంట్రుకలు లేకుండా ఉండకూడదు. గుర్తుంచుకోండి. మీరు అలా ఏదైనా మొక్కుబడులు ఉన్నాయి, లేదో ఏదో ఒక అనారోగ్య సమస్యలో ఉన్నాము, ఆపరేషన్ చేయాలి, దానికోసం వెంట్రుకలు తీయాల్సి వస్తుంది అంటే కేవలం ఆరోగ్య రీత్యా, ధర్మశాస్త్ర రీత్యా ఆపద్ధర్మము అంటాం, దానికోసం మాత్రమే తీయాలి. కానీ ఆపద్ధర్మం ఆచరించడానికి దానికోసమే తీయాలి. కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తీయకూడదు. తదుపరి పుణ్యక్షేత్రాల్లో వెంట్రుకలు తీయడానికి ఎటువంటి రోజులు, సంవత్సరాలు అటువంటివి చూసే అవసరం లేదు. ఎందుకంటే అది పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ నిత్యోత్సవాలు జరుగుతాయి కాబట్టి ప్రతిరోజు ఉత్సవమే ఆచరించవచ్చు, తప్పలేదు. రెండోది, మొదటిసారిగా కవల పిల్లలు జన్మించినప్పుడు మాత్రమే వాళ్ళిద్దరికి ఏకకాలంలో వాళ్ళకి వెంట్రుకలు తీయచ్చు, అంతేగాని ఏకకాలంలో క్షవరం చేసుకోవచ్చు. అంటే కవల పిల్లలు మాత్రమే ఒకే రోజు అన్నా తమ్ముళ్ళు హెయిర్ కట్ చేసుకోవచ్చు, అది స్త్రీలైనా పురుషులైనా, గుర్తుంచుకోండి. కానీ
వేరే వేరే సందర్భాల్లో జన్మించిన వారు, ఒక కొడుకు పుట్టింటాడు, తర్వాత 2-3 సంవత్సరాలు అయినాక ఇంకొకరు జన్మించింటారు. వాళ్ళిద్దరు కూడా ఒకే రోజు ఏ కారణానికి క్షవరాన్ని చేసుకోకూడదు, ఏ కారణానికి వాళ్ళు కటింగ్ చేసుకోకూడదు. చేసుకున్నా తెలియకుండా, ఇప్పుడు వేరే గ్రామంలో వేరే ఊర్లో ఉంటారు, చేసుకునేస్తారు. చేసుకుంటే వాళ్ళు ఒకరికొకరు ముఖాలు చూసుకోకూడదు. ఎందుకు అంటే అటువంటి క్షవరాన్ని ఆచరించేది కేవలం శోక ఛాయలో మాత్రమే. ఏదైనా మన ఇళ్లలో ఎవరైనా చనిపోయి శోకాన్ని ఆచరిస్తుంటారు కదా, అప్పుడు మాత్రమే ఒకే రోజు వాళ్ళు అలా చేసుకుంటారు. కానీ మరియు శుభకార్యాల్లో శుభ సందర్భాల్లో ఏకకాలంలో చేసుకోకూడదు. ఏకకాలంలో చేసుకునేది కవల పిల్లలు మాత్రం చేసుకోవచ్చు, కానీ వేరే పిల్లలకి ఆ ఒక యోగం ఉండదు. అందువలన దయచేసి ఇటువంటి చిన్న చిన్న వాటిని మీరు పాటిస్తూ ఉంటే మీకు తెలియకుండానే ప్రకృతి ధర్మం అనేది మిమ్మల్ని అన్ని విధాలుగా కాపాడుతూ వస్తుంది. నేను ఇది నమ్మను, నాకు ఇది అవసరం లేదు, అది అవసరం లేదు అంటే మీరు ఒక సంప్రదాయాలని గౌరవించడానికే మీరు ఒప్పుకోవట్లేదు అంటే దాని అంతరార్థం మీరు ఒప్పుకోవడానికి ఏది కూడా మీరు కరెక్ట్ లేదు అని అర్థం. మీరెప్పుడైతే మీ మనసు ఒక సంప్రదాయాన్ని గౌరవించడానికి స్పందిస్తలేదు అంటే మీ జీవితంలో ఏ విషయంలోనూ మీరు కరెక్ట్ గా ఉండలేరు అని అర్థం. ఎందుకంటే దీన్ని స్వీకరించేవారు ప్రకృతి ధర్మం కాబట్టి దాన్ని గౌరవించేవారు అన్నిటినీ గౌరవిస్తారు, వాళ్ళ జీవితంలో ప్రేరణగా ఉంటారు. ఎవరైతే వీటిని నిరాకరిస్తారో ధిక్కరిస్తారో వాళ్ళ జీవితంలో ప్రేరణ ఉంటుంది. ఏ దాంట్లో? చెడు విషయాల్లో ప్రేరణ, మరియు విరుద్ధ విషయాల్లో ప్రేరణ, మరియు వాడికి చెడు మార్గంలో ప్రేరణ ఉంటుంది, కానీ మంచి మార్గంలో మంచి విషయాల్లో వాళ్ళు ప్రేరణగా ఉండరు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.